పడుకొని ఉన్న పల్లవి దగ్గరికి మీనాక్షి వెళ్తూ ఉంటుంది. అలా మీనాక్షి వెళ్ళి తన చేయి పట్టుకొని ఆప్యాయంగా చూసేసరికి, "ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని పల్లవి చిరాగ్గా లెగుస్తూ ఉంటుంది. అలా లేచేసరికి, "నీకు ఇక్కడ పనేంటి?" అని సీరియస్గా అడిగేసరికి, "పల్లవి, నీకు ఒక నిజం చెప్పాలమ్మా. నువ్వు ఎవరివో కాదు, నువ్వు నా సొంత కూతురివి" అని చెప్పేసి మీనాక్షి అంటూ ఉంటుంది. "ఏంటి, కొత్త నాటకాలు స్టార్ట్ చేశారా?" అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి, "అది కాదమ్మా, నువ్వు ఏమైనా అనుకో, పర్వాలేదు. నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు. ఏం చేసినా నేను ఏమన్ను. కానీ నువ్వు నీ నోటంటూ ఒక్కసారి నన్ను అమ్మ అని పిలవమ్మా" అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఆ మాటకి పల్లవి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "ఈ విషయంలో ఎవరు అబద్ధాలు చెప్పరు కదమ్మా. నాటకాలు కూడా ఆడరు. నువ్వేదన్నా పర్వాలేదు. నువ్వు నన్ను ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు" అని చెప్పేసి మీనాక్షి అయితే పల్లవితో అంటూ ఉంటుంది. అలా అనేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇన్నాళ్ళు నేనెప్పుడూ కూతురుగానే చూశాను. కానీ నా సొంత కూతురివని తెలిసాక అస్సలు ఉండలేకపోతున్నాను. నువ్వు మాత్రం నన్ను అమ్మ అని పిలవమ్మా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా అనగానే పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీనాక్షి నిజంగా నా కన్న తల్లినా అని చెప్పేసి అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి పల్లవి అలా చూస్తున్నావు? నీకు నమ్మకం కలగడం లేదా?" అని చెప్పేసి అంటూ ఏడుస్తూ ఉంటుంది మీనాక్షి. "నువ్వు నా కన్న కూతురివని తెలిసాక నన్ను పరాయిదానిలా చూస్తే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా?" అని చెప్పేసి అనేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "ఒక్కసారి అమ్మ అని పిలువమ్మ, చాలు నాకు" అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా బ్రతిమలాడేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఏం చేయాలో తెలియక ఇక పల్లవి అయితే లేచి కింద బెడ్ దిగుతూ ఉంటుంది. అలా బెడ్ దిగి మీనాక్షి వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి కూడా పల్లవి వైపు అలా చూసేసరికి పల్లవి అయితే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే మీనాక్షి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "పల్లవి, నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు కదా" అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. "మరొకసారి పిలవమ్మా" అని చెప్పేసి అనేసరికి అమ్మ అని మళ్ళీ పిలుస్తూ ఉంటుంది పల్లవి. అలా పిలగానే మీనాక్షి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే మీనాక్షిని అమ్మ అని పిలిచేసరికి, "ఇది చాలమ్మ నాకు" అని చెప్పేసి అనేసరికి, అమ్మ అని చెప్పేసి పల్లవి అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకోగానే మీనాక్షి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పల్లవి అయితే మీనాక్షిని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ అని అయితే పిలుచుకుంటారు.